తాజా 30 తెలంగాణలో ప్రస్తుతం కేసీఆర్ ఎదురులేని చక్రవర్తిలా సాగిపోతున్నారు. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీలు ఆయనకు ఎదురు నిలబడే మొనగాడే కనబడడం లేదు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రత్యర్థులు రేవంత్ రెడ్డిలో ఆశాకిరణాన్ని చూస్తున్నారు. రేవంత్ రెడ్డి కేసీఆర్ ఫ్యామిలీ మీదకు ఒంటికాల మీద వెళ్తున్నారు. చివరకు కేసీఆర్ మనవణ్ణి కూడా ఆయన వదిలిపెట్టడం లేదు. అయితే రేవంత్కు 2 మైనస్ పాయింట్లు ఉన్నాయి. ఒకటి ఓటుకు నోటు, రెండోది టీడీపీ. ఓటుకు నోటు కేసును జనం క్రమంగా మరిచిపోయినా టీడీపీని ఆంధ్ర పార్టీగా చూడడం మాత్రం ఆగడం లేదు. బహుశా 2024 దాకా టీడీపీకి ఆంధ్ర ముద్ర పోదేమో. కానీ అంతవరకు తెలంగాణలో పార్టీని సర్వైవ్ చేసుకోవడం టీడీపీ నాయకత్వానికి చాలా కష్టంతో కూడుకున్న పని. ఇదే పాయింట్ను బీజేపీ నేతలు రేవంత్ రెడ్డికి చెప్పినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీలో కొనసాగితే ఎప్పటికీ సీఎం కాలేవని, బీజేపీలో చేరితే ముఖ్యమంత్రి కావడం ఖాయమని రేవంత్కు నూరిపోస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అయితే ఒక అడుగు ముందుకేసి పబ్లిక్గానే రేవంత్ బీజేపీలో చేరడం గురించి మాట్లాడారు. కానీ రేవంత్ మాత్రం తటపటాయిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. రేవంత్ ఒరిజినల్గా తెలుగుదేశం నాయకుడు కాదు. ఆయన టీఆర్ఎస్లో పుట్టి పెరిగారు. ఆ తర్వాత టీడీపీలో చేరారు. బహుశా టీఆర్ఎస్లో ఉండింటే ఈ రోజున మంత్రిగా ఉండేవారేమో. బీజేపీ విషయానికి వస్తే కేసీఆర్ను ఎన్డీఏలో చేర్చుకుందామని మొదట భావించారు. ఎక్కడ తేడా వచ్చిందో కానీ ఇప్పుడు బీజేపీ టీఆర్ఎస్ల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో కేసీఆర్ కేంద్రంతో యుద్ధానికి సిద్ధమని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో కేసీఆర్తో తలపడడానికి బలమైన అభ్యర్థి కావాలని బీజేపీ అధిష్టానం భావిస్తోందని వారి దృష్టిలో రేవంత్ పడ్డారని చెప్తున్నారు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.